నమస్తే. ఈరోజు నేపాల్ అట్టుడుకుపోతుంది. కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్జెడ్ అంటారు, జెన్సీ అంటారు. బేసిక్ ఏంటంటే యువత 25 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఎంత కష్టపడినా మనకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుంది. అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత 2-3 రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, నేపాల్ సమస్యకు మూలం అవినీతి. ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు, కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు. అవినీతిని మించిన పాపం గాని దరిద్రం గాని ఏ దేశానికి ఉండదు, లేదు. అది అవినీతి పిచ్చిమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి మన దేశానికి రాదన్న నమ్మకం మన దేశ యువతకి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పి, అది అవినీతి ఒకటి, పర్యావరణం ఒకటి ప్రధాన సిద్ధాంతాల కింద కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. సనాతన ధర్మం అంటారు, అవినీతి అంటారు. అదే బేసిక్ గా చూడండి, ఇప్పుడు ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం. వాళ్ళ క్యాపిటలిస్ట్ అనుకుంటే క్యాపిటలిస్ట్ కాదు కదా, కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నారు. కానీ అవినీతి కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులకి రాకపోతే ఉన్నత వర్గాలకి దళిత వర్గాలకి సంబంధం లేదు. అవినీతి అనేది ఒక జబ్బు. అది కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దాని నుంచి బయటపడకపోతే ఏ దేశం కూడా బాగుపడదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటికి వదిలేయండి, 180 దేశాలు ఉన్నాయి. 180 దేశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల పరిస్థితి ఏంటి, అవినీతి ఎక్కడి వరకు అంటే, ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని సిపిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంది. నేను ఈ వీడియోలో ఆ సిపిఐ లింక్ కూడా పెడతాను, మీరు చూడండి. అవినీతిలో మనం ఎక్కడ ఉన్నాం. మన దేశాలు అంటే మన ఇరువురు దేశాలు అంటే చైనా, భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 5 దేశాలు తీసుకున్నాం. 5 దేశాలకి పాస్ మార్క్ 35 అనుకుంటే, అవినీతి లేని సమాజం అనుకుంటే 100కి 100 రావాలి. కానీ చైనాకి ఎంత వచ్చినాయి అంటే 100కి 43. అంటే పాస్ మార్క్ దాటి కొద్దిగా పైన ఉంది. అందుకే అభివృద్ధిలో మొత్తానికి చాలా బాగుంది. కానీ అది 100కి 100 రాలా, 100కి 43లోనే ఉంది. 43లో ఉంటే అంత అభివృద్ధి వచ్చిందంటే 100కి 100% ఉంటే ఎంత అభివృద్ధి సాధించేదో చైనా చూడండి. అంటే మనకు వేలాది సంవత్సరాల క్రితం మన దేశాలు ఎందుకు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు బాగలేవు అంటే అది ఆలోచించాల్సిన విషయం. అలాగే భారత్ గురించి చూస్తే మన దేశం 38 సిపిఐ స్కోర్, అంటే 100 మార్కులకి 38 మార్కులు వచ్చినాయి. ఎక్కడున్నామంటే 180 దేశాల్లో 96వ స్థానంలో ఉన్నాం. అవినీతిలో టాప్ 10లో లేము, టాప్ 20లో లేము, టాప్ 75లో లేము. మన దేశం గొప్ప దేశం ఏం కాదు. అవినీతిలో ఇంకా 96వ స్థానంలో ఉంది. మోడీ గారు వచ్చి 10 ఏళ్ళు అయినా, 10 ఏళ్ల క్రితం కూడా అక్కడే ఉన్నాం. ఇంచుమించు ఒక స్థానం ఇటు అటు జరిగాను తప్ప అవినీతిలో మార్పు రాలా. అలాగే నేపాల్ చూసుకుంటే 34 ఫెయిల్ అయిపోయారు. 35 మార్కులు పాస్ మార్కులు కదా, 100కి 34లో ఉన్నారు. 34వ ర్యాంక్ తోటి 107వ స్థానం. అంటే మనది 96లో ఉంటే 107. పెద్ద తేడా లేదు. అవినీతికి మన దగ్గరలోనే ఉంది. సో తర్వాత పాకిస్తాన్ 27 స్కోరు, అంటే పాస్ మార్క్ ఇంకా తగ్గిపోయింది. 180 దేశాల్లో 135వ దేశం చివరికి వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. అలాగే బంగ్లాదేశ్ చూస్తే సిపిఐ స్కోర్ 23. అందు గురించి అక్కడ నేపాల్ డాలర్ల దూరకు జరిగినాయి, కారణాలు ఏదైనా సరే. అక్కడ కూడా అవినీతి. 180 దేశాల్లో 151 స్థానం, బ్రహ్మాండంగా 180లో నీతిలోనో రాకపోతే ఆర్థిక విధానం కాదు, అవినీతిలో అందరూ ఎక్కింది బంగ్లాదేశ్. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఏ దేశమైనా ధర్మాన్ని పూజించే దేశం కావాలి కానీ ధనాన్ని పూజించే దేశం కాదు. ఒక్కసారి మనం డబ్బున్న వాడికి గౌరవం, అవినీతితో సంపాదించిన డబ్బున్న వాడికి గౌరవం ఇవ్వడం మొదలు పెడితే, అలాగే అవినీతి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఇదివరకు ఇక్కడ పెద్ద వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఏ దేశమైనా సరే ధర్మాన్ని నిలబెట్టే నాయకులు కావాలి. వాళ్ళ వల్ల జాతి బాగుపడుతుంది. వారి జాతి కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు, ధర్మం గురించి ఆలోచించేవాడు. అలా కాకుండా డబ్బు గురించి ఆలోచించేవాడు ఆయన డబ్బు గురించి దేశాన్ని త్యాగం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేపటి తరంకి మన అవినీతి రహిత భారతదేశం కానీ అందించకపోతే, మోడీ గారు అంత కష్టపడినా 96వ స్థానంలోనే ఉంటాను కాదు. పాస్ మార్క్ పాస్ అయితే పాస్ అయ్యాం కానీ 38లో ఉన్నాం. 43లో ఉన్న చైనా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగింది. మనం కొద్దిగా ఒక 50 మార్కులు వచ్చేటట్టు పూర్తిగా 100కి 100% కాకపోయినా 100కి 50% నీతివంతంగా ఉన్నా కూడా
ఇది అవినీతి అనేది ఈ సిపిఐ అన్నది ఏంటంటే పర్సెప్షన్ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, ఇది ప్రైవేట్ అవినీతి గురించి కాదు. కాబట్టి డబ్బులు అవినీతి అంటే ఎక్కడ ఉంది? మైనింగ్ లో ఉంది, ఇసుక మాఫియాలో ఉంది, లిక్కర్ మాఫియాలో ఉంది. మన రాజకీయ నాయకులు ఎవరు అంతా రాలే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పదే పదే నోరు మెతుకు అంటే చెప్తూ ఉంటారు ప్రతి దగ్గర మన అవినీతిని అరికట్టాలి, అవినీతిని అరికట్టాలని. ఇప్పుడు మోడీ గారు అవినీతిని అరికట్టాలనుకుంటున్నారు, కానీ మోడీ గారికి క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరికట్టమంటే అది చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరికట్టమంటే చేయగలుగుతారు కొంతైనా సరే. కానీ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఈ దేశం యువతది, ఈ బాధ్యత యువత తీసుకోవాలి. ఎందుకంటే జనజీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇదివరకు నేతాజీ లాంటి వాళ్ళందరూ కూడా దేశం గురించి తిరగబడ్డారు. ఎంతో మంది దేశం గురించి త్యాగం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చూసుకుంటే స్థానికుడు కాబట్టి చెప్తున్నా, యువతే ముందుకు వచ్చింది. ఏం బాగుపడాలన్నా యువత రావాలి ముందుకి, అవినీతి రహిత యువతను తీసుకురావాలి. ఇప్పుడు ఏమొచ్చినాయంటే రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే యువతకు డబ్బు సంపాదించిన అలా మన వెనకాల తిరిగినోడికి కాంట్రాక్ట్లు ఇస్తాం, మన వెనకాల తిరిగినోడికి పదవులు ఇస్తాం, మన వెనకాల తిరిగినోడికి ఇచ్చేస్తాం. కానీ నీతిమంతమైనోడికి మనం అందరం ఎక్కిద్దాం అన్నది రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల, మోడీ గారి వల్ల మొత్తం దేశం మొత్తం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజం కూడా కృషి చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు తోడవుతారు. అలాగే దేశంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజం గురించి కృషి చేస్తే మోడీ గారు మీకు యాడ్ అవుతారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేయాలి. రేపటి పరిస్థితి నేపాల్ లాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా చూడాలి. రాజకీయ నాయకులు రాజకీయాలు రాగానే వాళ్ళు కుబేర్లు అయిపోతున్నారు. రేపు పొద్దున ఎవరికో కడుపు మండి, అదే నేపాల్లో జరిగిన కడుపు అంటే మనకు ఎక్కడైనా రావచ్చు. వీడు కొడుకు ఎందుకు ఇంత పెద్దవాడు అయిపోతున్నాడు, నా కొడుకు ఎంత కష్టపడి ఎందుకు ఎదగడం లేదు, టాప్ గోల్డ్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చినోడికి ఉద్యోగం రావడం లేదు, అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుడు కొడుకు పెద్ద పెద్ద వ్యాపారాలు పెడుతున్నారు. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజలు అవినీతి చేసిన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం మానేయాలి. సామాజిక బహిష్కరణ జరగాలి. అప్పుడు మాత్రమే అవినీతిపై రాజీ లేని పోరాటం చేసిన వాళ్ళు ముందుకు వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. పవన్ కళ్యాణ్ గారు లాగా చాలా మంది యువత తయారుగా ఉన్నారు ఆయన లాగా నడ్డానికి. కానీ వారిని గెలిపించుకోవడానికి ప్రజలు కూడా తయారవ్వాలి. డబ్బు ఇస్తే గాని ఓటేయం, లిక్కర్ ఇస్తే గాని ఓటేయం. ఎవడైనా కావాలంటే ఇవాళ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ కావాలి, ఏమైనా కావాలంటే ఏంటి ప్రథమది ఏంటంటే ఆయన శాండ్ కాంట్రాక్టర్ కావాలి, లేకపోతే లిక్కర్ మాఫియా ఉండాలి, లిక్కర్ షాపులు ఉండాలి. ఇది కదా. అలా కాకుండా అవినీతి చేయని నాయకులు ఎక్కడున్నారో ఎత్తుకు పట్టుకొని కుర్రాళ్ళు ముఖ్యంగా యువతను తీసుకొచ్చి రాజకీయాల్లోకి, అవినీతి రహిత యువతను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొస్తే భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, నేపాల్ మన కనువిప్పు కావాలి. నేపాల్లో జరుగుతున్నది మనకు కనువిప్పు కావాలి. అటువంటి పరిస్థితులు మన దేశంలో దాపరించకూడదు.